వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్న కొన్ని బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇదే సిరీస్లో నేను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి గాయస్, కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పిన్ చేస్తా. డోంట్ స్కిప్ ద వీడియో గాయస్, అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అయితే మొత్తం రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. మన లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి కురుక్షేత్రం, యాక్టెడ్ బై అర్జున్ సజ్జా గారు ఇన్ ద మెయిన్ లీడ్. ఈ సినిమా రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని అయితే తీయడం జరిగింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. అలాగే యాక్టర్ అర్జున్ సజ్జా గారికి 150వ చిత్రం. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే, ఒక ఏరియాలో కొన్ని వింతైన మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ కిల్లర్ చేసే మర్డర్స్ కి ఒక సిగ్నేచర్ మార్క్ ఆఫ్ స్టైల్ అయితే వదులుతూ వెళ్ళడం జరుగుతుంది. అసలు ఆ కిల్లర్ ఎవరు? ఆ కిల్లర్ ఆఫీసర్స్ కి ఇండైరెక్ట్ గా ఛాలెంజ్ ఎందుకు విసురుతున్నాడు? ఆ కిల్లర్ ని మన ఆఫీసర్స్ ఎలా పట్టుకున్నారు అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గాయస్. అండ్ సపోర్టింగ్ రోల్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ ప్రసన్న గారు అయితే వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గ పెర్ఫార్మెన్స్ అయితే అందించారు. అలాగే సెకండ్ హాఫ్ లో రివీల్ అయ్యే బ్యాక్ స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్ గా అండ్ ఆడియన్స్ మీద ఎమోషనల్ ఇంపాక్ట్ చూపించే విధంగా అయితే ఉంటుంది. మూవీలో కొన్ని డీసెంట్ యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. సో వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. యూట్యూబ్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే పిన్ చేస్తా. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి భలే మంచి రోజు, యాక్టెడ్ బై సుధీర్ బాబు గారు. ఈయన కెరియర్ లో వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ ఫిల్మ్ ఇది. అండ్ ప్రెజెంట్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారి డెబ్యూ ఫిల్మ్ ఇది. మూవీ మొత్తం కూడా బ్లాక్ కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా అయితే వెళ్ళడం జరుగుతుంది. మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, మన హీరో అండ్ తన ఫ్రెండ్ ఒక విలన్ దగ్గర అయితే ఇరుక్కుపోవడం జరుగుతుంది. తను వీళ్ళ ఇద్దరిని ప్రాణాలతో ఉండాలంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి అయితే తీసుకురామంటాడు. అసలు వీళ్ళు ఇద్దరు ఆ విలన్ దగ్గర ఎలా ఇరుక్కున్నారు అండ్ అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయిని తీసుకువచ్చే ప్రాసెస్ లో మన హీరో జీవితంలో ఎన్ని విషయాలు జరిగాయి అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గాయస్. మూవీ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్ లో అయితే జరుగుతుంది. అలాగే హీరో లైఫ్ లో కూడా ఒక డీసెంట్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. మూవీలో ఇంకా చాలా కంటెంట్ ఉంది గాయస్, బట్ ఏం రివీల్ చేసినా సరే అది స్పాయిలర్ గా అయితే మారడం జరుగుతుంది. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి, అవన్నీ మనం గెస్ కూడా చేయలేము. ఎంటర్ అయ్యే ప్రతి క్యారెక్టర్ కి కూడా ఒక చిన్న బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. కాబట్టి మూవీలో ఎంటర్ అయ్యే ప్రతి మెయిన్ క్యారెక్టర్ కూడా ఆడియన్స్ అయితే గ్యారంటీగా సర్ప్రైజ్ చేస్తారు. ప్రతి కమెడియన్ కూడా ఆడియన్స్ అయితే గ్యారంటీగా నవ్విస్తారు. మెయిన్లీ పృథ్వీ గారి క్యారెక్టర్ అయితే సినిమాకే హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ థ్రిల్లర్ అండ్ కామెడీ ఫిల్మ్ ని యూట్యూబ్ లో ఫ్యామిలీతో కలిసి చూసేయండి. కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే పిన్ చేస్తా. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి 100, యాక్టెడ్ బై అథర్వ అండ్ హన్సిక గారు ఇన్ ద మెయిన్ లీడ్స్. ఈ మూవీ స్టార్ట్ అయ్యాక ఒక 40 minutes లవ్ అండ్ కామెడీ అంటూ టైం పాస్ ఎంటర్టైనర్ గా వెళ్ళినప్పటికీ ఆ 40 minutes గడిచిన తర్వాత ఇది ఒక హై వోల్టేజ్ థ్రిల్లర్ డ్రామాగా అయితే మారుతుంది. ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే, మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటాడు. అలాగే తను అనుకున్నది నెరవేర్చుకుంటాడు. తన స్టేషన్కి రోజు కొన్ని వేస్ట్ కాల్స్ అయితే చేసి తన యొక్క టైంని కొంతమంది జనం అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. అయితే తన స్టేషన్కి ఒకరోజు ఒక అమ్మాయి కాల్ చేసి, సార్ నన్ను కాపాడండి, నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, తన ఎక్కడ ఉంది, తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు దీని వెనకాలన్న మిస్టరీ ఏంటి అనేది మన హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గాయస్. మూవీలో ఉన్న ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్టర్ గారు చాలా బాగా అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సినిమా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే మూవీ మొత్తానికి హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ట్విస్ట్ ని మనం మినిమం కూడా గెస్ అయితే చేయలేము. సో ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫిల్మ్ ని యూట్యూబ్ లో ఫ్యామిలీతో కలిసి అయితే చూడండి. కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే పిన్ చేస్తా. మన తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. మన లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి ఏ ఫిల్మ్ బై అరవింద్, డైరెక్టెడ్ బై శేఖర్ సూరి గారు అండ్ యాక్టెడ్ బై రాజీవ్ కనకాల, రిషి అండ్ షెర్లిన్ చోప్రా ఇన్ ద మెయిన్ లీడ్స్. నిజం చెప్పాలంటే మనం దీన్ని ఒక కల్ట్ క్లాసిక్ సినిమా కింద కూడా ట్రీట్ చేయొచ్చు, అంత గొప్పగా ఉంటుంది సినిమా అయితే. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే, ఈ సినిమాలో రాజీవ్ కనకాల గారు అండ్ రిషి అయితే బెస్ట్ ఫ్రెండ్స్ గా కనబడడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా సినిమా తీయడం కోసం ఒక లొకేషన్ కి అయితే వెళ్తారు. వీళ్ళ మూవీ యొక్క స్క్రిప్ట్ లో ఏ కంటెంట్ అయితే ఉందో
అది వీళ్ళ నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. అసలు మూవీ స్క్రిప్ట్ లో ఉన్నది రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుంది, అసలు దీని వెనకాలన్న మిస్టరీ ఏంటి, అండ్ ఫైనల్లీ అసలు వీళ్ళకు ఏం జరిగింది అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గైస్. మూవీ మొత్తం కూడా వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్ అండ్ వెరీ లిమిటెడ్ లొకేషన్స్ లో అయితే జరుగుతూ ఉంటుంది. అసలు ఆ ఫారెస్ట్ అండ్ ఆ ఫారెస్ట్ లో ఉండే హౌస్ లొకేషన్స్ చూస్తేనే మనకు చాలా భయం అయితే వేస్తుంది. డౌట్ లేకుండా చెప్పొచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ అని. అండ్ ప్రెజెంట్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ గారు అయితే ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపించడం జరుగుతుంది. మూవీ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఉంటుంది. కుదిరితే నైట్ టైం అయితే ట్రై చేయండి, ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు ఇంకా బాగా పొందుతారు. మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. సో వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. యూట్యూబ్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే పిన్ చేస్తా. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి డిమాంటీ కాలనీ. ఈ సినిమా కూడా ఇంకా చూడని వాళ్ళు ఉన్నారా అని అడిగితే ఎస్, నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఇంకా ఈ సినిమా చూడని వాళ్ళు అయితే ఉన్నారు. అలాగే త్వరలో ఈ సినిమాకి పార్ట్ 2 కూడా రాబోతుంది. సో ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. తెలుగు లాంగ్వేజ్ లో యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే పిన్ చేస్తా. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి క్రైమ్ 23 యాక్టెడ్ బై అరుణ్ విజయ్ అండ్ మహిమా నంబియార్ ఇన్ ద మెయిన్ లీడ్స్. మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక 2 డిఫరెంట్ మర్డర్స్ తో అయితే స్టార్ట్ అవుతాయి. కేస్ ని టేకప్ చేసిన హీరోకి తన యొక్క ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి నిజాలు బయటపడ్డాయి అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గైస్. ఇదొక మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. రియల్ గా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా అయితే తీయడం జరిగింది. ఈ సినిమాలో ఉన్న కాన్సెప్టే వెరీ రేర్ కాన్సెప్ట్ అని మనం చెప్పుకోవచ్చు. లొకేషన్స్, కలర్ గ్రేడింగ్ అండ్ బీజిఎం అయితే వెరీ రిఫ్రెషింగ్ అయితే ఉంటాయి. మూవీలో ఉన్న ఎమోషన్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. అలాగే కొన్ని సీన్స్ లో ఆ బీజిఎం వల్ల కొంచెం హర్రర్ మూవీ చూస్తున్నామేమో అనే వైబ్స్ కూడా కనిపిస్తాయి. వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ గైస్ యూట్యూబ్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. నేను కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే పిన్ చేస్తా. మన లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి చిక్కడు దొరకడు యాక్టెడ్ బై బాబీ సింహ అండ్ సిద్ధార్థ్ గారు ఇన్ ద మెయిన్ లీడ్స్. విజయ్ సేతుపతి గారు ఇందులో ఒక గెస్ట్ రోల్ అయితే చేయడం జరిగింది. అండ్ మూవీ వాజ్ డైరెక్టెడ్ బై కార్తీక్ సుబ్బరాజు గారు. ఇది తమిళ్లో చాలా ఫేమస్ సినిమా. జిగర్ తాండా 1 ఇది తమిళ్ టైటిల్. ఇదే సినిమాని మన తెలుగులో గద్దలకొండ గణేష్ అనే పేరుతో అయితే రీమేక్ చేయడం జరిగింది. రెండూ కూడా మంచి సినిమాలే. మీరు ఒకవేళ గద్దలకొండ గణేష్ చూసినా సరే ఈ సినిమా అయితే గ్యారంటీగా చూడండి. అంతకు మించిన కంటెంట్ అయితే ఉంటుంది. బేసికల్లీ ఇది ఒక గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. ప్లాట్ లైన్ విషయానికి వస్తే సిద్ధార్థ్ తన మొదటి సినిమాగా రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ అయిన శేషు అలియాస్ బాబీ సింహ గారి మీద అయితే ఒక సినిమా తీయాలనుకుంటాడు. ఆ తర్వాత తన జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి, అనుకున్న సినిమా తీసాడా లేదా, ఒకవేళ తీస్తే ఎలా తీసాడు అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ గైస్. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే ఆడియన్స్ లో గట్టిగానే బిల్డ్ అవుతుంది. మూవీ మీద ఉన్న ప్యాషన్ ని కార్తీక్ సుబ్బరాజు గారు ఈ సినిమాలో బాగా అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్. వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ యూట్యూబ్ లో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. కామెంట్ సెక్షన్ లో నేను లింక్ అయితే పిన్ చేస్తా. మన లిస్ట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 8 వచ్చేసి రేయికి వెయ్యి కళ్ళు యాక్టెడ్ బై అరుల్ నిధి ఇన్ ద మెయిన్ లీడ్. ఈయనకి ఉన్న ఇంకో పేరే థ్రిల్ నిధి. ఎందుకంటే తాను ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ లో యాక్ట్ చేయడం వల్ల ఫ్యాన్స్ అందరూ కూడా ముద్దుగా థ్రిల్ నిధి అని పిలుచుకోవడం జరుగుతుంది. మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్ విషయానికి వస్తే మన హీరో ఒక టాక్సీ డ్రైవర్ గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ అదే సమయంలో హీరోయిన్ తో లవ్ లో ఉండగా ఒక వ్యక్తి అయితే మన హీరోయిన్ ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, వీళ్ళ లైఫ్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు అనేది తెలుసుకునే ప్రాసెస్ లో మన హీరోకి ఎదురైన ప్రాబ్లమ్స్ చుట్టూ మూవీ అయితే రివాల్వ్ అవ్వడం జరుగుతుంది. మూవీ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక సింగిల్ నైట్ లోనే రన్ అవుతుంది. చాలా ట్విస్ట్లు అయితే రివీల్ అవుతాయి. సో ఏ ఒక్క సీన్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ ఏదైనా మిస్ అవుతే అప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ సీన్ కూడా మిస్ అవ్వకుండానే చూడండి. అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ యూట్యూబ్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే పిన్ చేస్తా.
గైస్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఆడియన్స్ చూస్తున్నారు, బట్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు. ప్లీజ్ గైస్ ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో అయితే పెట్టుకోండి. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్.